వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం మోషన్ గేట్ కి వచ్చేసాం మనం డ్రీమ్ వర్క్స్ మోషన్ గేట్ కి. సో ఈ పార్క్ చూసేసుకుందాం. చాలా వరకు మంచి రైడ్స్ ఉంటాయి ఇక్కడ, పెద్ద రైడ్స్ ఐ మీన్ టు సే. సో ఆ రైడ్స్ అని ఎక్కేసి ఇవాళ ఈ డే ఇలా ఎంజాయ్ చేద్దాం. సో ఈ మోషన్ గేట్ బేసిక్ గా ఇందాక చెప్పిన డ్రీమ్ వర్క్స్ వాళ్ళది. అంటే స్మర్ఫ్స్ కానీ లేకపోతే మడగాస్కర్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, అలాంటివి ఇంకేమిటి ఉంటాయి డ్రీమ్ వర్క్స్ వాళ్ళవి, కుంఫు పాండా. సో అవన్నీ వాటి థీమ్ బేస్డ్ అన్నమాట. సో ఫస్ట్ వీళ్ళ ఫేవరెట్ అంటే వచ్చిందే దీనికోసం, స్మర్ఫ్స్ విలేజ్. సో దానికి వెళ్ళిపోతున్నాం పదండి. సో లెగోల్యాండ్ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ స్మర్ఫ్స్ బేరీ ఫ్యాక్టరీ ఉంది. సో దానికి వెళ్దాం ఫస్ట్. నెక్స్ట్ ఇది ట్రైన్ లా ఉంది, స్మర్ఫ్స్ విలేజ్ ఎక్స్ప్రెస్. వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు స్మర్ఫ్స్ ల్యాండ్ రాగానే. లాస్ట్ విలేజ్ ఇది. ఇంకా మీరు ఫ్లష్ కూడా తీసుకోవచ్చు, 50కి ఉంటుంది. ఇంకా మీరు రీఫిల్ చేసుకోవాలంటే 30కి ఉంటుంది. కరెక్ట్, అవును. బాగుంది స్లష్. ఇదైతే వన్ టైం తీసుకోవచ్చు, మీరు ఎన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు. 79 ఓన్లీ సోడానే రీఫిల్ చేసుకోవాలి, నో వాటర్, నథింగ్. 79 దిఫాం. సో నెక్స్ట్ స్మర్ఫ్ స్టూడియో టూర్. మరి మీ పేరేంట్రా? స్మర్ఫ్స్ విలేజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ రివర్ ఎక్స్పెడిషన్ ఉంది, దానికి వెళ్దాం. ఇది క్లౌడీ విత్ ఏ ఛాన్స్ ఆఫ్ మీట్ బాల్స్. ఐ థింక్ ఇది క్లోజ్ అనుకుంటాను, ఇంతకు అదే చెప్పారు. సో ఇది లేదు, నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇవాళ 4 అట్రాక్షన్స్ క్లోజ్ ఉన్నాయంట. సో దాంట్లో ఒకటి ఇది క్లోజ్ అయిపోయింది రెనోవేషన్ కి. సో ఈ సెకండ్ ఇది కూడా క్లోజ్ డే, అండర్ వరల్డ్. ఎంజాయ్ చేస్తున్నావా యాన్? ఎంజాయ్ చేస్తున్నావా చెప్పరా? సో నెక్స్ట్ హోటల్ ట్రాన్స్ఫర్కి వెళ్దాం. బాగుంటుంది ఇది, మూవీ కూడా బాగుంటుంది చాలా. ఇది ఇందాక అట్లాగానే స్మర్ఫ్స్ లాంటిదే. వీడియో ఇంత పెద్దగా ఉన్నాడు. ఓకే, వీఆర్ హియర్. మమ్మీ చూడు ఎలా ఉందో. అదే వీడు బాగు చూడు, వీడు చూడు. బాగుందయ్యా ఇది. మరి వాడిని ఫ్రై చేస్తున్నావు ఏంట్రా నువ్వు? వీళ్ళు చూడు, ఇదిగో వీళ్ళు చూడు ఎలా చేస్తున్నారు. హోటల్ ట్రాన్స్ఫర్నియా జస్ట్ మౌల్స్ ట్రైన్ రైడ్. ఫుల్ వీడియో వేరేగా పెడతాను, జస్ట్ బీట్ పెట్టాను. సో నెక్స్ట్ ఇప్పుడు వేరే స్పాట్కి వెళ్దాం. మేబీ థీమ్ అయిపోయినట్టుంది, నెక్స్ట్ థీమ్కి వెళ్దాం. సో దిస్ పార్క్ ఈస్ ఎ సింపుల్ పార్క్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ రైడ్స్ లైక్ యూనివర్సల్ స్టూడియోస్. ఇట్స్ మెయిన్లీ ఫర్ కిడ్స్ and yeah, adults also of course they can also enjoy with them. So next Ayana Han favorite Ghostbusters. వాళ్ళకి చాలా నచ్చిందంట మూవీ. అవును, వాళ్ళ Ghostbusters వాళ్ళు వేరే కార్ ఉంటుంది. ఇదిగోండి Ghostbusters. ఇది షూటింగ్ ఏమి, ఇది షూట్ చేయాలి. నచ్చిందా Ghostbusters? అహాన్ హై స్కోర్. నెక్స్ట్ అయ్యాన్ అనుకుంటా. ఇవాళ వీక్ డే అవడం వల్ల ఫుల్ ఖాళీగా మాకైతే వెళ్ళంగానే అన్ని దొరికిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చాం గ్రీన్ హార్నెట్. ఇది ఒక ఫోటో స్పాట్ అనుకోండి. అండ్ ఇక్కడ షెక్ ఉన్నాడు, అండ్ కుంఫు పాండా. ఇది ఉంది డ్రీమ్ వర్క్స్. సో వీళ్ళది మొత్తం పార్క్. చల్లగా ఉంది ఇక్కడ లోపల. సో ష్రెక్ ఇక్కడ, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అండ్ కుంఫు పాండా. సో మా వాళ్ళు ఫస్ట్ కుంఫు పాండాకి వెళ్దాం అంటున్నారు. ఇది మడగాస్కర్ థీమ్ మధ్యలో అందరూ ఉన్నారు అఫ్ కోర్స్. సో ఫస్ట్ కుంఫు పాండా. సో ఇక్కడ ఉన్న రైడ్ ఇదే, అన్స్టాపబుల్ ఆసమ్నెస్.
మామూలుగా అయితే 10 minutes పడుతుంది, మాకైతే 0 minutes, అంటే వెళ్ళంగానే ఎక్కేస్తాం. సో కుంఫు పాండా రైడ్ అయిపోయింది. బేసిక్గా అది 7D రైడ్ అనమాట. సో బాగుంది. సో నెక్స్ట్ మడగాస్కర్కి వెళ్తాము. సో మడగాస్కర్ ల్యాండ్లో పెంగ్విన్ ఎయిర్ రైడ్కి వెళ్తున్నాం ఇప్పుడు. బాయ్. సో ప్యాడిల్ చేస్తే అలా పైకి వెళ్తారు, వదిలేస్తే మళ్ళీ కిందకి వస్తారు. సో ఇది పిల్లల రైడ్ కాబట్టి మేము ఎక్కలేదు, బికాస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం వెళ్ళేది మ్యాట్ పర్సూట్. సో దాని తర్వాత దాని షాప్, ప్రతి దానికి ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది ఆఫ్ కోర్స్. సో ఇది కొంచెం డార్క్ ఫాస్ట్ రైడ్, ఉన్న వాటిలో ఇదే ఫాస్టెస్ట్ రైడ్ ఇక్కడ. షేక్ మేరీ ఫెరీ టేల్ జర్నీ అన్అవైలబుల్ అయితే దీనికి వెళ్దాం దా స్వాంప్ సెలబ్రేషన్కి. సో స్వాంప్ సెలబ్రేషన్ కొలంబస్ లాగా, కాకపోతే మొత్తం అంత పైకి కింద కాకుండా ఇలా రౌండ్గా తిరుగుతుంది. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దీని తర్వాత ఈ ల్యాండ్ నుంచి మనం బయటకు వెళ్తాం. అండ్ ఇక్కడ 4th హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. సో మోస్ట్లీ రివర్స్లో అలా ఉంది కాబట్టి మా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. అయినా అది చిన్నపిల్లలకి వద్దులేండి, పెద్దవాళ్ళు అయితేనే బెటర్ అది. నెక్స్ట్ వెళ్తున్నాము స్వింగింగ్ బైకింగ్. సో నాకు తెలిసి కొలంబస్ లాంటిది, చూద్దాం ఏంటో ఇది. సో మీలో ఎంతమంది సా మూవీకి ఫ్యాన్స్, సా ఫ్రాంచైజ్కి? సో మోస్ట్లీ ఇది లాస్ట్ థీమ్ ఇక్కడ మాది. నవ్ యూ సీ మీ హై రోలర్ కోస్టర్ అంట. ఇది కూడా ఫాస్ట్ రైడ్, బుల్లెట్ రైడ్ అనేది. సో ఇది అనుకుంటా మోస్ట్లీ మీరు చూస్తున్నారు కదా. సో మన నెక్స్ట్ ఇది సో అయిపోయింది మా ఈ అట్రాక్షన్. సో బాగుంది యాక్చువల్గా. కొన్ని హై రైడ్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ రైడ్స్ ఉన్నాయి, కొన్ని చాలా వరకు పిల్లలవే ఉన్నాయి. మొత్తానికి అయితే బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.